నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో బైంసా గ్రామస్తుల ఆందోళన బస్సు సౌకర్యాలు కల్పించాలని బస్ స్టాండ్ లో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు వికారాబాద్ జిల్లా నాగసముద్రంలో అడవి పంది హల్చల్ ఉపాధి హామీ కూలీపై దాడి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు కృష్ణా జిల్లా నూజివీడులో ఈదురుగాలులతో బీభత్సం సృష్టించిన వాన నేల రాలిన మామిడి పండ్లు ఆందోళనలో మామిడి రైతన్నలు కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం నిన్న వెల్దుర్తి నేడు చిన్న టేకూరు కారణమైంది కూడా SRS ట్రావెల్స్ బస్ డీటెయిల్స్ చూద్దాం నిర్మల్ జిల్లాలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఆందోళన చోటు చేసుకుంది బైంసా గ్రామానికి చెందిన 80 మంది వారిని బస్సు సౌకర్యం సరిగ్గా లేదంటూ వారికి 2 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి పంపాలని ఆందోళనకు దిగారు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఎటువంటి బస్సుల సైతం బయటకు వెళ్లకుండా గ్రామవాసులు అడ్డుకున్నారు వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో దారుణం చోటు చేసుకుంది నాగసముందర్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై అడవి పంది దాడి చేసింది ఈ దాడిలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు ఆ మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు కృష్ణా జిల్లా నూజివీడులో భారీగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో మామిడికాయల పంటకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడి చాలా తక్కువ అని అధికారులు తెలిపారు ఈ సంవత్సరం 20% తోటలు మాత్రమే కాసాయని ఈ గాలి వాన వల్ల ఉన్న కాయలు నేల రాలాయని మామిడి రైతులు లబోదిబోమంటున్నారని అధికారులు తెలిపారు ఆందోళన చెందుతున్న మామిడి రైతుల తమ పరిస్థితిపై మదన పడుతున్నారని అధికారులు మీడియాకు తెలిపారు అలాగే ములుగు జిల్లాలో బోరు నర్సాపురం గ్రామంలో గల కొన్ని ఇల్లులు గాలివానకు ధ్వంసమయ్యాయి విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో విద్యుత్ అంతరాయం కలిగింది తీసి పట్టిందిరా
వెల్దుర్తి ఘటన మరవక ముందే కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణమైంది కూడా ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సే. ఇక వివరాలు చూస్తే కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు కారణమైంది కూడా ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్ కావడంపై ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ ఆధ్వర్యంలో పలు చోట్ల కార్డన్ సెర్చ్ పోలీసులు నిర్వహించడం జరిగింది. ఆధార్ కార్డు రమ్మన్ రమ్మన్ పని ఖరాబ్ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక వైటీసీ సెంటర్లో 6వ చిన్న నీటి వనరుల గణనపై శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. సిరికొండ, నేరడికొండ, ఇచ్చోడ తదితర మండలాల వీఆర్ఓలు, వీఆర్ఏలు, పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి 5 మండలాల తహసీల్దార్లు హాజరయ్యారు. ఇచ్చోడ తహసీల్దార్ లోకేశ్వర్, పోద్ తహసీల్దార్ మహేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సిపిఓ సిహెచ్ రాజు, 5 మండలాల మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్లు కలిసి శిక్షణ ఇచ్చారు. ఖరీఫ్లో ఎంత విస్తీర్ణం, రబీలో ఎంత విస్తీర్ణం, అన్ని ఋతువుల్లో ఎంత విస్తీర్ణం, ఇతరంలో ఎంత విస్తీర్ణం. ఇప్పుడు జనరల్గా తీసుకుంటే ఏంటంటే పేజీ మలపకండి. విస్తీర్ణం అనేది ఫర్ సపోజ్ ఒక 1000 ఎకరాలు ఉంది ఒక విలేజ్లో. సాగుకు యోగ్యమైన భూ విస్తీర్ణం ఎంత ఉంటుంది? ఈ అడవులు అవన్నీ పోను ఏదో 800, 900 విలేజ్ వైజ్ ఉంటాయి. అంటే ఆ 1000 కంటే తక్కువగానే ఉంటుంది అనమాట మనకు ఫోర్త్ కాలం అనేది సాగుకు యోగ్యమైన భూ విస్తీర్ణం. నెక్స్ట్ కిందికి సాగైన నికర విస్తీర్ణం అంటే ఏంది? ఆ సాగుకు యోగ్యమైన భూమిలో నుంచి ఎంతైతే సాగు చేసిందో అంటే టోటల్ 2000 వాటర్ బాడీస్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు వాటర్ బాడీస్ మీరే చేయాలి. ఆ విలేజ్ లో ఉన్నాయి. తర్వాత మైండ్ ఇరిగేషన్ సెన్సెస్ మీరే చేయాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటర్ బాడీస్ గురించి చేస్తుంది. ప్లస్ మైండ్ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన వాటర్ బాడీస్ వాళ్ళు కూడా సపరేట్గా చేయిస్తారు. అంటే 2 యాప్స్ వాళ్ళు డెవలప్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ. ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే సరే ఈ టైం ఎన్ని వచ్చినాయంటే 14,000 ప్లస్ వచ్చినాయి. కానీ యాక్చువల్ కరెంట్ వాళ్ళకి తీసుకుంటే 18,000 చేంజ్ ఉన్నాయి. అంటే 4,000 డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు వరకు మనకు ఈ 5 సంవత్సరాలు పెరిగినాయి మనం చూసుకుంటే 20,000 ప్లస్ రావాలి. అంటే ఎందుకంటే మన వాటర్ గ్రౌండ్ వాటర్ సోర్సెస్ పెరిగినాయి, ప్రాజెక్ట్స్ వచ్చినాయి, చిన్న చిన్న వాగుల మీద ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ
ఇవి లోపల స్ట్రెంథనింగ్ అయిపోయింది. కాబట్టి మనకి ఇంకా వాటర్ సోర్సెస్ పెరిగినాయి, స్కీమ్స్ పెరిగినాయి. కాబట్టి మనకు 20,000 వరకు రావచ్చు. అంటే దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 టైప్స్ ఆఫ్ సెన్సెస్ చేస్తుంది. ఒకటి మనము ఓన్లీ మైనర్ ఇరిగేషన్ సెన్సెస్, అంటే నేను చెప్పాను కదా 2000 హెక్టార్స్ లోపల ఉంది. ఇన్ ద సేమ్ టైం సెన్సెస్ ఆన్ వాటర్ బాడీస్, అంటే వాటర్ బాడీస్ అంటే చెరువులు ఎన్ని ఉన్నాయి, కుంటలు ఎన్ని ఉన్నాయి, పర్క్యులేషన్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత రిజర్వాయర్స్ ఎన్ని ఉన్నాయి, చెక్ డ్యామ్స్ ఎన్ని ఉన్నాయి, వీటి మీద కూడా మనం సెన్సెస్ చేస్తున్నాము. ఇది కూడా జియో ట్యాగింగ్ చేయడం అవుతుంది. ఇదే కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకున్న ఇరిగేషన్ రెవెన్యూ పరిభాషలో చెప్పాలంటే ఆల్రెడీ ఖరీఫ్లో లేదా రబీలో సాగైన భూమి ప్లస్ ప్రస్తుత పడావా ప్లస్ ఇతర పడావా ప్లస్ మనం సాగుకు యోగ్యమైన భూ విస్తీర్ణం అని అంటాం. ఇవన్నీ కలిపి సాగుకు యోగ్యమైన భూ విస్తీర్ణం. ఏవేవి? ఆల్రెడీ పంటలేసిన భూములు. మీరు ఫస్ట్ వీక్ లోపల ఏవైతే ఈ వర్క్ స్టార్ట్ చేసే వరకు మేము 100% కంప్లీట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఏంటంటే జియో ట్యాగింగ్ మళ్ళీ సపరేట్గా మీరే చేయకుండా మా వాళ్ళతో సెకండ్ టైం కూడా మేము చేయించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అందులో ఉన్న వాటర్ స్కీమ్స్ ఏమైతున్నాయో అంటే ఆ లైక్ ఫ్లో ఇరిగేషన్ కానీ ఫ్లో లిఫ్ట్ ఇరిగేషన్ కానీ సర్ఫేస్ లిఫ్ట్ కానీ అవిటి గురించి మీరు చేయాల్సి ఉంటుంది. ఆ స్కీమ్ ఏంటిది, ఎక్కడుందని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. ఆ స్కీమ్ సాగుకు యోగ్యమైన భూ విస్తీర్ణం. అదే కిందికి సాగైన నికర విస్తీర్ణం అంటే 100 ఎకరాలు సాగుకు యోగ్యం ఉంది, అందులో నుంచి ఎంత వేసిండు సాగైన నికర విస్తీర్ణం అనేది మనం 5th లో వేస్తాం. నెక్స్ట్ 6th వచ్చేసరికి నీటి. వైసీపీ గెలుచుకున్న ఎంపీలతో విభజన హామీలను ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తామని వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీలను 6 నెలల వ్యవధిలో అమలు చేస్తానని స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందంటే దానికి వైసీపీ పోరాడటంతోనే సాధ్యమైందని అన్నారు. గత ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఆక్షేపించిన ఆయన ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. పేదల సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేయడమే వైసీపీ ఎమ్మెల్యేల ధ్యేయమని చెప్పారు. రాజకీయాల్లో ఉంటూ తల్లి అమ్మ గుడివాడ నాగమణి గారు కానీ నేను కానీ ఈ 18 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పోరాటాలు చేశామో, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డామో మీరు అందరూ కూడా నిత్యం చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవి కోసమే కాదు, మన ప్రాంతాల కోసం మనం పనిచేయాలి, మన ప్రాంత శ్రేయస్సు కోసం, మన ప్రాంత పేదవాడి సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి ఏ రోజు కూడా పదవి కోసం పదం వచ్చినా రాకపోయినా ప్రాంత సమస్యల మీద పోరాటం చేస్తూ వచ్చినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు. అయితే 2014 ఎన్నికల్లో నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు చిన్న వయసులో, ఆ రోజు 28 సంవత్సరాల వయసులో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం, ఆ రోజు అనకాపల్లి నుంచి పోటీ చేయడం, ఆ రోజు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నటువంటి మర్నాడే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయినటువంటి ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి జిల్లా అయినటువంటి హైదరాబాద్ లాంటి ప్రాంతం తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విశాఖపట్నం జిల్లాకి అనేక ప్రాంతాలు, అనేక వర్గాల ప్రజలు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి విశాఖపట్నం లాంటి మహా జిల్లాకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించడం, ఒక పెద్ద బాధ్యతని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టడం, జిల్లాలో అప్పటికే చాలామంది సీనియర్ నాయకులు, సీనియర్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నటువంటి తరుణంలో యువకుడిగా ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజానీకానికి పార్టీ తరఫున అండగా నిలబడతానన్నటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు అవకాశం కల్పించడం, నేను బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత మొట్టమొదట ఆ రోజు హుదూ తుఫాన్ వచ్చినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. విశాఖపట్నం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి, మంచి పేరు రావాలి,
మంచి ప్రాజెక్టులు విశాఖపట్నానికి రావాలని చెప్పి తపన పడేటువంటి వ్యక్తిగా, విశాఖపట్నంతో పాటు గ్రామీణ ప్రాంతాలైనటువంటి అనకాపల్లి, ఏజెన్సీ ప్రాంతమైనటువంటి అరకు, పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతానికి ఉన్నతమైనటువంటి స్థానం రావాలి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు మన ప్రాంతానికి రావాలని చెప్పి ఆశపడేటువంటి వ్యక్తిగా, ఈ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలు చూసి బాధ అనిపించేది. అరే, ఎమ్మెల్యేలుగా మనల్ని గెలిపించింది రోడ్లు కాలువలు వేయడానికా అన్నటువంటి ఆలోచన కలిగేది. ఈరోజు రోడ్లు కాలువలు వీధి లైట్లు వేయాల్సింది ఒక స్థానిక సర్పంచో ఈ నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, కార్పొరేట్లో వేయాలి తప్ప ఎమ్మెల్యేలువి రోడ్లు కాలువలు వేసేటువంటి పనులు కాదు. లక్షలాది మంది ప్రజలు మనల్ని ఎన్నుకొని మనల్ని గెలిపించారంటే మన గెలిపించినటువంటి మన ప్రాంత ప్రజానికానికి శాశ్వతంగా గుర్తుండిపోయేటువంటి కార్యక్రమాలు మన శాసనసభ్యుడు మనకు చేస్తాడు. అధికారంలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సహకారంతో మన ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తాడు అనేటువంటి ఒక ఆశతో ప్రజలు మనకు ఓట్లేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకు మన్ననలు పొంది వన్ సైడెడ్ మ్యాండేట్ తీసుకొని ఈరోజు రాష్ట్రంలో రేపు 30వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. వికారినామ సంవత్సర వైశాఖ బహుళ ఏకాదశిన అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వివాహ మహోత్సవాలు ఈరోజు హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఎస్ఎస్ బ్యాంక్వెట్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్, శ్రీమతి నాగమల్ల అరుణ, అమ్మ ఫౌండేషన్ ప్రాజెక్ట్ చైర్మన్ మోగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా హాజరయ్యారు. ఈరోజు నరసింహ శిరీష్ల వివాహము 172వ వివాహము మొగుళ్లపల్లి యువసేన మరియు అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వారి బంధువు మిత్రులు మరియు శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ వచ్చి వేద బ్రాహ్మణుల చేత సాంప్రదాయబద్ధంగా పుస్సే మట్టెలతోటి తలంబ్రాలు మరియు వేద మంత్రాలతోటి భోజన సదుపాయాలు కల్పించి ఇట్టి జంటకు వివాహం చేయడం జరిగింది. వీరి దాంపత్య జీవితము మంచి అన్యోన్యంగా మరియు మంచి పుత్ర పౌత్ర సంతానంతో అభివృద్ధి చెంది వీరు కూడా ఇంకా ఇతరులకు ఉపయోగపడాలి, సేవ చేయాలనే ఉద్దేశంతో మేము భగవంతుని ప్రార్థిస్తూ ఈ నూతన దంపతులకు శిరీష, నరసింహకు దాంపత్య జీవితం మంచిగా ఉండాలి, పుత్రపౌత్రులు కలగాలని చెప్పి శతమానం భవతి శతాయు పురుష శైవేంద్రియ ఆయుష్ శైవేంద్రియ ప్రతిష్ఠతి, ఇది మా 176వ ఉచిత వివాహం. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెళ్లి అనేది 100 ఏళ్ల పంట. ఇది భగవంతుడు నిర్ణయించిన జంటను ఏకం చేయడమే మా కర్తవ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ వివాహ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా వేద బ్రాహ్మణుల చేత నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇంకా ఎవరైనా బీదరికంలో ఉండి మమ్మల్ని ఆశ్రయించినట్టయితే వారికి అన్ని సాంప్రదాయ పద్ధతులతోటి వివాహం జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైనా ప్రేమ వివాహాలు, వృద్ధాప్య వివాహాలు మరియు చట్టపరమైన వివాహాలు చేయబడవు. ఏదైనా చట్ట పరిధిలోనే ఉన్న వివాహాలను మేము వారికి ఆర్థిక స్తోమతను గమనించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతన దంపతులకు నా హృదయపూర్వక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖ జిల్లా బొడ్డవర రైల్వే స్టేషన్ సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు పట్టాలు అదుపు తప్పడంతో 4 బోగీలు బోల్తా పడ్డాయి. దీంతో కేకే లైన్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన బోల్తా పడిన గూడ్స్ రైలును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో అరకు వెళ్లే పర్యాటకులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గూడ్స్ రైలు పట్టాలు అదుపు తప్పడంపై అధికారులు విచారణ చేపట్టారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా పనిచేస్తానని ఖమ్మం లోక్సభ స్థానం విజేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలిచ్చిన తీర్పు, కేసీఆర్ ఆశీస్సులు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం పనిచేస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు పాలుపడుతూ అధిక నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా
భారీ మెజారిటీతో ఒక మంచి తీర్పు ఇచ్చారు. ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలకు, అదేవిధంగా మా నాయకులు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి బీఫామ్ ఇచ్చి ఖమ్మం ప్రజలకు ఒప్పచెప్పితే ఖమ్మం ప్రజలు కూడా కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి నన్ను ఆశీర్వదించి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించారు. దానికి సహకరించినటువంటి ముఖ్యంగా మా నాయకులందరూ కూడా, పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలు, ఏ రోజునైతే బీఫామ్ కేసీఆర్ గారు ఇచ్చారో ఆ రోజు నుంచి ఖమ్మం జిల్లా కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడం వల్ల ఈ యొక్క ఘన విజయాన్ని సాధించడం జరిగింది. ఈ యొక్క విజయం ఖమ్మం జిల్లా ప్రజల విజయం అని చెప్పి, మా కార్యకర్తల కష్టానికి వచ్చినటువంటి విజయం అని చెప్పక తప్పదు. ఏదేమైనా కూడా రాబోయే టైంలో కూడా తప్పకుండా కూడా ఎంతో విశ్వాసంతో ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఖమ్మం ప్రజలందరూ కూడా అండదండగా ఉండుకుంటూ, అదేవిధంగా రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి ఏదైతే ప్రాజెక్టులు కానీ, నిధులు కానీ తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా కూడా నా వంతుగా కృషి చేయడం జరుగుతుంది. ఇంతకుముందు నేను పార్లమెంట్లో 5 సంవత్సరాలు ఇదే ఖమ్మం జిల్లా ప్రజలు ఆశీర్వదించి పంపించినప్పుడు ప్రతి సమస్య మీద కూడా పార్లమెంట్లో గలమించుకునేటువంటి వాడిని. ఆ టైంలో నాకు అదృష్టం, తెలంగాణ బిల్లు మీద కూడా ఓటేసి అదృష్టం రావడం, ఆ బిల్లు మీద మొదటి ఓటేసినటువంటి వాడిని. విభజన చట్టంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా వాటన్నిటి మీద కూడా పోరాడేటువంటి వాడిని. అందుకని రాబోయే టైంలో కూడా ప్రజల సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద ఇటు జిల్లాలో అటు పార్లమెంట్లో కూడా అన్ని విధాలు కూడా అండదండగా వారికి వండుకుంటూ, అందుబాటులో వండుకుంటూ, ఎప్పుడు ఏదైతే ఇంత మెజార్టీ ఇచ్చి మళ్ళొకసారి 5 సంవత్సరాలు ఖమ్మం జిల్లాకి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే టైంలో కూడా ఏ విధంగానైతే ఈ యొక్క మెజార్టీకి, ఈ యొక్క గెలుపుకి కారణమైనటువంటి మా కార్యకర్తలు, నాయకులు అందరం కలిసిమెలిసి ఏ విధంగా అయితే పనిచేసామో రాబోయే టైంలో కూడా అదేవిధంగా పనిచేసుకుంటూ, అదేవిధంగా ముందుకు పోకుంటూ అభివృద్ధి, సంక్షేమం వీటన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఏదైతే మా నాయకులు కేసీఆర్ గారు పెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు, అందులో ముఖ్యంగా సీతారాం ప్రాజెక్టు, ఇటువంటి అన్నింటిని కూడా వీలున్నంత త్వరలో కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా కూడా ఖమ్మం జిల్లా ప్రజలకి అది ఖచ్చితంగా కూడా అంకితం చేసే రోజు తప్పకుండా వస్తుంది. ఆ విధంగా అభివృద్ధి విషయాలు కూడా అన్ని విధాలు కూడా అండదండగా ఉంటుందని చెప్పుకుంటూ, ఇంతకుముందు నాకు పార్లమెంట్లో ఉన్న అనుభవాన్ని, ఏదైతే ఇంతకుముందు కూడా పార్లమెంటరీ పార్టీ లీడర్ కూడా ఉన్నాను, 5 సంవత్సరాల అనుభవం మళ్ళా ఈ ఇంకొక 5 సంవత్సరాలకు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి సేవ చేసుకొని ఖచ్చితంగా కూడా అన్ని విధాలు కూడా అందుబాటులో ఉంటాయని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. విశాఖ జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ కి గల్ఫ్ బాధితులు క్యూ కట్టారు. విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన దాదాపు 15 మంది బాధితులు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేశారు. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి దందాకు పేరుకుగాంచిన ఆటోనగర్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ లక్షల్లో దోపిడీ చేసి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతోంది. ఇక్కడ యాజమాన్యం మాత్రం వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా విదేశాలు వెళ్లిన వాళ్ళకి చాకిరీ పనులు చేయిస్తున్నారని ఆవేదన పడుతున్నారు. వెల్డింగ్ సంస్థల అమాయక నిరుద్యోగుల నుంచి లక్షలలో కాజేస్తున్నారని వరుస సంఘటనలు జరుగుతున్న అధికారులు చోద్యం చేస్తున్న బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఒక 5 నెలల కిందట మన రాజేశ్వరి ఇన్స్టిట్యూట్ నుండి సుమారు ఒక 25 మెంబర్స్ మన ఈ గల్ఫ్ వెళ్ళారు. తర్వాత ఇక్కడ నుండి త్రూ ఏజెంట్ ద్వారా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక 1 మంత్ వరకు అక్కడ జాబ్స్ గట్రా ప్రొవైడ్ చేసి సబ్సిక్వెంట్గా మరి వాళ్ళకి జీతాలు గట్రా ఇవ్వడం లేదని చెప్పేసి, అలాగే తర్వాత వాళ్ళు అక్కడ ఇప్పుడు అన్ని రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. తర్వాత మన
మళ్ళీ తిరిగి ఏపీకి వాళ్ళని వచ్చేటట్టు చూడమని చెప్పేసి వాళ్ళు ఇందులో ఒక వాట్సాప్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. తర్వాత ఆ కంప్లైంట్ మాకు ఫార్వర్డ్ అయ్యింది. దాని మీదను ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ కొరకు మేము ఎంక్వైరీ చేస్తున్నాము. అలాగే మిగతా ఇక్కడ నుండి మీడియాటర్ ఇక్కడ వేరే ఏజెంట్ కూడా అతను కూడాను అవి కూడా వెరిఫై చేస్తున్నాము. మ్యాక్సిమం మా సైడ్ నుండి అతను ట్రేస్ చేసి తర్వాత వాళ్ళు అక్కడ నుండి మళ్ళీ తిరిగి మన ఇండియాకి వచ్చేటట్టు అదే విశాఖపట్నం చేరేటట్టు మరి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ప్రస్తుతానికైతే మాత్రం మరి ఇంకా అతను ఏజెంట్ కూడా ఇంకా మనకి సెలవు స్విచ్ ఆఫ్ తర్వాత అది కొద్దిగా అంతాలకు వివరాలు సేకరించి అతన్ని ట్రేస్ చేసి త్రూ ఏజెంట్ ద్వారా మన ఇక్కడ నుండి ఎంతమంది 25 మెంబర్స్ వరకు వెళ్ళారని చెప్పి అంటారు. వాళ్ళు తిరిగి వచ్చేటట్టు మేము మా సైడ్ నుండి ప్రయత్నం చేస్తున్నాము. మిగతా లీగల్గా కూడా ఏదైనా ఉండి చేసినట్లయితే మిగతా సైడ్ కూడాను అడ్వైజ్ తీసుకొని వాళ్ళకి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు ఇతను కూడా ట్రేస్ చేస్తాం. కంప్లైంట్ ఇన్స్టిట్యూట్ మీద అయితే మాత్రం ఎవరు ప్రత్యేకించి మాత్రం కంప్లైంట్ అయితే ఏం చేయలేదు. తర్వాత మా సార్కి సిపి సార్ కూడా ఒక వాట్సాప్ కంప్లైంట్ వాళ్ళు పెట్టారు. ఈ సుమిత అని చెప్పి ఫ్రమ్ విశాఖపట్నం అని చెప్పేసి ఒక వాట్సాప్ కంప్లైంట్ పెట్టింది. ఆ పెట్టిన మేరకు దాన్ని మాకు ఫార్వర్డ్ చేశారు. ఆ వాట్సాప్ కంప్లైంట్ మేరకు మేము ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. 25 మంది అంటే వైజాగ్ అంటే టోటల్ 25 మంది వైజాగ్ అని కాదన్న, టోటల్ 25 మెంబర్స్ విశాఖపట్నం నుండి ఇచ్చారు. బట్ ఏంటంటే మరి డిఫరెంట్ ప్లేసెస్ ఉంటుంది, మన జిల్లా నుండి ఉంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మల్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో బైంసా గ్రామస్తుల ఆందోళన. బస్సు సౌకర్యాలు కల్పించాలని బస్ స్టాండ్ లో బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు. వికారాబాద్ జిల్లా నాగసముద్రంలో అడవి పంది హల్చల్. ఉపాధి హామీ కూలీపై దాడి, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలింపు. కృష్ణా జిల్లా నూజివీడులో ఈదురుగాలులతో బీభత్సం సృష్టించిన వాన. నేల రాలిన మామిడి పండ్లు, ఆందోళనలో మామిడి రైతన్నలు. కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం. నిన్న వెల్దుర్తి, నేడు చిన్న టేకూరు. కారణమైంది కూడా ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.